వెన్నుపూస ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా? వాళ్ళు మనుషులా జంతువులా? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది అవునా టెర్రరిస్టా లేదంటే నక్సలైట్ ఇంకేదన్నా క్రిమినల్లా నాకు అర్థం కాలేదు. దాన్ని అలా 300-400 మంది పోలీసులా నన్ను ఒక దివ్యాంగురాల్ని ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గనిపించి ఇట్లా ఎందుకా చదివారు వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చిపడిపోయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చిపడిపోయింది, ఉమెన్ రైట్స్ కమిషన్ చచ్చిపడిపోయింది. అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చిపడిపోయారు. నా కూతురు ఒకటే అనుకున్నా నేను అప్పటిదాకా. నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చిపడిపోయినాయి. కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చిపడిపోయింది. లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు, ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి, పిచ్చి ఆసుపత్రికి పంపించడానికి, మగజాతికి మట్టి అంటకుండా ఆడవాళ్లతోనే చంపించడానికి. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు, ఏ పసిబిడ్డకి రాకూడదని నేను ట్రై చేశాను అంతే. కానీ నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్జ్ లేదు. ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని. నిజంగా గొప్పవాళ్ళందరికీ చచ్చిపడిపోయారండి. ఆంధ్రప్రదేశ్ లో మానవత్వానికి చోటే లేదు. ఏదో అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ గాని, పోలీసులు గాని, దివ్యాంగుల కమిషనర్ గాని, హ్యూమన్ రైట్స్ కమిషనర్ గాని, అసలు ఉమెన్ కమిషనర్ లేదంట. మరి నాకు అర్థం కాలే. సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు. ఇప్పుడు దానికి ఏమీ ఇది లేదు. ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది. దీనికి ఇంత అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓర కుక్కల్లా తిరుగుతున్నారు సమాజంలో. వాళ్ళకి కూతుర్లు ఉన్నారు. వాడికి చస్తే వాడి కూతురు పరిస్థితి కూడా నా కూతురులాగా ఉంటుంది. ఐ ప్రామిస్, ఐ స్వేర్ అబౌట్ దట్. ఒక పసిబిడ్డకి న్యాయం చేయడానికి ఇంతమంది మగవాదవులు అందరూ చస్తున్నారు అక్కడ. ఏం చెప్పంటావు అక్క? ఇంకా నాలాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే గాని ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు. నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా. లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు. ఈ పోలీసులు ఉన్నారే వాళ్ళు ఓర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు. వాళ్ళ బతుకులు ఐపీఎస్లు చదివింది ఎందుక? సిగ్గనిపించట్లే. ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా ఊర కుక్కల 300 మంది దండెత్తి వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి. నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి. వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో. న్యూరాలజీ ప్రాబ్లం వేరు, మానసిక ప్రాబ్లం వేరు. అక్కడ మానస అందరికి చచ్చిపడిపోయింది. వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి, పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ హాస్పిటల్లో.